అందరికీ నమస్తే అండి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. 6 చనిపోయారు, 25 మంది పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఇదే అలుసుగా తీసుకొని కొంతమంది కూటమి ప్రభుత్వం మీద శవ రాజకీయాలు చేయడం కోసం విస్తృత స్థాయిలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కొంతమంది ఇదే రైట్ టైం చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బిఆర్ నాయుడు గారి మీద దొరికే ఇల్లు వీళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి విస్తృత స్థాయిలో శవ రాజకీయాలు చేయడం మొదలుపెట్టేశారు. ఇంకెవరు, జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఆర్కే రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టింది, వైవి సుబ్బారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, అంబటి రాంబాబు ఇక సంబంధిత నాయకులు ప్రెస్ మీట్లు పెట్టారు. ఏ అంశం మీద? జరిగిన సంఘటన గురించి మాట్లాడిన ప్రస్తావన దాఖలాలు ఏం కనిపించట్లా. ఏదైతే తిరుమలలో జరిగిన సంఘటనే బేస్ చేసుకుంటూ దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారే, చంద్రబాబు అసమర్థత పాలన వల్ల ఇలా జరిగింది, చంద్రబాబు నాయుడు ఉన్న పలంగా రాజీనామా చేసేయాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా రాజీనామా చేసేయాలి, బిఆర్ నాయుడు టీడీడీ చైర్పర్సన్ కూడా రాజీనామా చేసేయాలి అని చెప్పి పొలిటికల్ డైవర్షన్ గేమ్ స్టార్ట్ చేశారు. అక్కడ జరిగిన సంఘటన ఏంటి, వీళ్ళు మాట్లాడే మాటలేంటి? అసలు జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది, 6 చనిపోయారు. సంబంధిత వాళ్ళు ఎవరైతే ఈ సంఘటన కారణమయ్యారో ఆ డిఎస్పీ నిర్లక్ష్య వైఖరి వహించాడు. వెంటనే కూటమి ప్రభుత్వం అప్రమత్తం అయ్యి జరిగిన సంఘటనకు వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని మొత్తం ఎంక్వైరీ చేసి దీంట్లో ఎవరెవరు దీనికి కారణం అని చెప్పి వెంటనే డిఎస్పీని సస్పెండ్ చేశారు, ఐఏఎస్ని వేరే చోటకి బదిలీ చేశారు, ఎస్పీని కూడా వేరే చోటకి బదిలీ చేశారు. ఏదైతే టీటీడీ ఆ సమయంలో ఉన్నటువంటి అధికారులు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా స్పాట్లో సస్పెండ్ చేసి ఎవరైతే నష్టపోయిన కుటుంబాలకి, చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి కదా వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. వాళ్ళకి కాస్త ఆర్థిక సహాయం అందించి వాళ్ళకి సపోర్ట్గా నిలబడింది కూటమి ప్రభుత్వం. అయినా ఇక్కడ సంఘటన జరిగిన దానికి చాలామంది చింతిస్తూ ఉన్నారు. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడకుండా మీరు ఈరోజు చేసేటువంటి పొలిటికల్ డైవర్షన్ గేమ్ అని చూసారు, ఎంత చాలా దారుణం అండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరామర్శించడానికి వెళ్ళారు, అక్కడ జరిగిన సంఘటన ఏంటి? అక్కడికి వెళ్ళి మీరు జై జగన్ జై జగన్ అని చెప్పి జోహార్లు కొట్టించుకుంటా వెళ్ళారా ఏంటి? పరామర్శకి వెళ్తున్నప్పుడు దేనికోసం వెళ్ళాము, ఏంటి అక్కడ పని ఏంటని చెప్పి ఆ విధంగా గురించి మాట్లాడాలి. అదే పరామర్శించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు కదా, అక్కడ ఓజీ పవన్ కళ్యాణ్ చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సీరియస్ అయ్యారు? సందర్భం ఏంటి? మీరు మాట్లాడి మీకు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. అదే నీ కార్యకర్తలకు అక్కడ ఎందుకు చెప్పలేకపోయావు? నీ కార్యకర్తలకు నువ్వు ఎందుకు సపోర్ట్ చేసావు? అక్కడ అసలు నువ్వు చేసే సంబంధం లేని శవరాజకీయాలు చేయడానికి ఫిక్స్ అయిపోయావు కదా. జరిగిన సంఘటన గురించి రాజీనామాలు చేయాలా? రాజీనామాలు చేస్తే సరిపోతుందా? దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో మెరుగైనటువంటి కొద్ది సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది, కాస్త నిర్లక్ష్య ధోరణి కనపడింది, ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి కాస్త మందలించి కాస్త ఆలోచన చెప్పే విధంగా ఎవరైనా మాట్లాడాలి తప్ప జరిగిన సంఘటన ఏలెత్తు చూపి వాళ్ళు రాజీనామా చేయాలి, వీళ్ళు రాజీనామా ఏంటండి ఇది? ఆల్రెడీ బిఆర్ నాయుడు గారు ఎప్పటి నుండి చెప్తా ఉన్నారు, ఎప్పుడైతే ఈ టీటీడీ బాధ్యతలు చేపట్టారో అప్పుడే చెప్పారు, టికెట్లు ఏంటండి ఇది, టికెట్ క్యూ ఏంటి, దేవుడి దర్శనాలు కూడా క్యూలు ఏంటి? ఇది జగన్మోహన్ రెడ్డి గతంలో 2 సంవత్సరాల నుండి ఇది అవలంబించిన ధోరణట. సో ఎంక్వైరీలో బయటకు వచ్చింది. ఒక 2-3 నెలలు 4 నెలల క్రితం నుంచి ఈ టికెట్ల ధోరణి స్టార్ట్ అయ్యింది. ఇది వైకుంఠ ద్వార దర్శనం దగ్గర టికెట్లు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు. ఇప్పటివరకు అక్కడ టికెట్లు ఉన్న విధాన దాఖనాలు ఏమీ లేదు. వెళ్ళడం, దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఎవరి దారిన వాళ్ళు వచ్చేసాం. అయితే బిఆర్ నాయుడు గారు ఇదే అంశమే చాలాసార్లు స్పందించారు. ఎప్పుడైతే ఈ టీటీడీ చైర్మన్ బాధ్యతలు చేపట్టారో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దేవుని దగ్గరికి వెళ్ళి ఇలాంటి చేయడం కరెక్ట్ కాదు కదండి, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ముందుగానే తెలియపరిచారు. అయినా ఒక్కసారి అబ్జర్వేషన్ చేస్తే మనం టికెట్ ఏదైనా బుక్ చేసుకోవాలనుకుంటే, సినిమా టికెట్లు ఉన్నాయనుకోండి, సినిమా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ ఉంది. విత్ ఇన్ సెకండ్స్లో టికెట్ మనకి ఏ థియేటర్లు ఎక్కడ కావాలో అంత ఈజీగా సౌకర్యమైనటువంటి టెక్నాలజీ ఉన్న టైంలో ఈరోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర క్యూ పద్ధతి ఏంటి? ఈ రోజున 6 చనిపోవడానికి ప్రధాన కారణం ఈ క్యూ పద్ధతే కదా. ఇంకా ఏనాటి కాలంలో ఉన్నాము? అప్డేట్ అయినటువంటి ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకోకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని ఉపయోగించుకోకుండా ఇంకా ఆ యొక్క పాత విధానాన్ని అవలంబించడం కరెక్ట్ కాదు కదా. ఆన్లైన్ చేసుకోవాలి, ఆధార్ కార్డుకి అనుసంధానం చేసి ఈ టికెట్ల విషయంలో కాస్త మెరుగైన విధానం కల్పిస్తే ఈరోజు ఎంత ప్రమాదం జరగదు కదా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు దొరికిందే సందని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, సంబంధిత విషయాల గురించి ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీరు కూడా ఆలోచించండి.
తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో గతంలో మీరు వ్యవహరించిన తీరే ఈ రోజున ఇన్ని ప్రధాన కారణాలు. గతంలో మీరు చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం అయితే ఈ రోజు ఇంత దారుణాతి దారుణంగా ఈ తిరుమల దేవస్థానానికి ఇంత గతి పట్టేది కాదు. గతంలో మీరు వ్యవహరించిన తీరే ఈ రోజున కూటమి ప్రభుత్వం అలాగే కంటిన్యూ చేసుకొచ్చింది. మార్పులు జరుగుతూ ఉండాలి. ఈ రోజున బిఆర్ నాయుడు లాంటి ఒక చైర్పర్సన్ ఉండడం నిజంగా చాలా మంచి అంశం. ఈ బిఆర్ నాయుడు గారు ఆల్రెడీ అంశాన్ని లేవనెత్తారు. ఏదైతే ఈ క్యూ పద్ధతి ఉందో ఈ క్యూ పద్ధతిని అంతా తీసేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా మన ఆధార్ కార్డుకి మన యొక్క వీడియో కాల్ని అనుసంధానం చేసి ముందుగానే మన తిరుమల తిరుపతి దేవస్థానంలో కనుక మన దర్శనం కోసం వెళ్తే మనకి ఒక డేటు అలాగే ఒక టైము పర్టికులర్గా మెన్షన్ చేసి రావాలి. ఆ టైంకి దర్శనం అవ్వాలి. గంటలు మళ్ళీ బయటకు వచ్చేయాలి. 3-4 గంటల వరకు వెయిట్ చేయడం, లోనకి వెళ్ళడం, రావడం, మొత్తం 33 గంటలు 2 రోజులు గంటలు అక్కడ గదిలో పెట్టి తాళం వేసినట్టు ఏంటండి అని చెప్పి బిఆర్ నాయుడు గారు ఎప్పుడు రాగానే ఈ అంశం మీద లేవనెత్తారు. దీని మీద మొన్న మొత్తం ఏవైతే అవసరం అవుతుంది ఏంటని చెప్పి మొత్తం దీనికి సంబంధిత విషయాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని చాలా శ్రద్ధగా తీసుకొని నిజంగా ఈ రోజున జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైన విషయం అయింది. అయినా సరే ఈ రోజున కూటమి ప్రభుత్వం తప్పు జరిగిపోయిందని చెప్పి చేతులు దులిపేసుకుండా కాదు, కానీ ఇక నుంచి ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వ్యవస్థ ఈ రోజున వ్యవస్థలో పోలీస్ వ్యవస్థని కట్టుదిట్టమైన పరిసర ప్రాంతాలు సరైన వాళ్ళు పెట్టకపోతే ఇలాంటి యొక్క చర్యలకు పాల్పడుతూ ఉంటారు. పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం, సరైన సెక్యూరిటీ సిబ్బంది సరిగ్గా లేకపోవడం వల్ల ఎంత దారుణంగా జరిగింది. అంతేకాకుండా ఒక నియమ నిబంధనలు లేకుండా ఈ రోజున ఆ యొక్క తాళం తీయడం, ఆ తీసిన వెంటనే టోకెన్ సిస్టమ్ పెట్టడం. ఇప్పుడు 100 టికెట్లు ఉన్నాయనుకోండి, 100 మంది టికెట్లు ఉన్నప్పుడు 200-300 మందిని ఎలా రప్పిస్తారు లోనకి? 100 టికెట్లు ఉన్నప్పుడు 100 మందే ఉండాలి కదా. 100 టికెట్లకి 200-300 మంది వస్తే మరి తొక్కిసలాట జరగకుండా ఎలా ఉంటుంది? ఇక్కడ జరిగిన ప్రాబ్లం కూడా ఇదే. సో దీన్ని ఖచ్చితంగా దీని వెనక ఎవరైనా ఉన్నారో దీని గురించి పర్టికులర్గా ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా సరైన దోషులను శిక్షించాలి. ఒకవేళ కావాలని చెప్పి ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏది జరిగినట్టు కనుక ఉంటే ఖచ్చితంగా దోషులను శిక్షించాలి. లేదా ప్రమాదవశాత్తు జరిగితే కనుక ఇంకొకసారి ఇలా జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఈ రోజున చేసినటువంటి పనులు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని విధాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర చాలా శ్రద్ధ వహిస్తూ చేస్తూ ఉంది. కానీ ఇది అనుకోని విధంగా జరిగినటువంటి సంఘటన. సో ఇది కాస్త ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కూడా కనపడతా ఉంది. అంతేగాని దీన్ని అలుసుగా తీసుకుని కొంతమంది బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం ఎక్కువైపోయింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళి అక్కడ చేసింది ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? నీ యొక్క కార్యకర్తలతో జై జగన్ అని చెప్పి జై కొట్టించుకుంటున్నావు, కానీ అక్కడ నువ్వు ఒక పరామర్శకి వెళ్ళావు, అక్కడ చనిపోయిన వారిని పరామర్శించడానికి వెళ్ళని చెప్పి ఈ అంశాన్ని పక్కన పెట్టేసి ఎందుకు వెళ్ళామో కూడా లేకపోతే ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ప్రెస్ మీట్ పెట్టారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం రోజా ఎంత దారుణం చేసిందని గతంలో తిరుమల టికెట్లని బ్లాక్లో అమ్ముకొని అనేక మందికి ఉచిత దర్శనాలు చెప్పి డబ్బులు వసూలు చేసినటువంటి తిరుమల దేవస్థానం ఎంత అపచారం మూటకట్టినటువంటి రోజా కూడా ఈ రోజున ఈ అంశం గురించి మాట్లాడుతూ ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు గతంలో కల్తీ నెయ్యిని మొత్తం ఎంత దారుణంగా ఒడిగట్టిన ఆయన కూడా ఈ రోజున దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా ఆలోచించండి ప్రజలారా. జరిగిన సంఘటనకి ఏది నిజం ఏది అబద్ధం వాస్తవం తెలుసుకోండి. శవ రాజకీయాలు చేసేవాళ్ళు ఎక్కడ దొరుకుద్దని చెప్పి ఎదురు చూస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం చేసే పనికి కాస్త సహకరించండి. ఇలాంటివి మరొకసారి జరగకుండా కూటమి ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.